హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. మటన్ కీమాని చాలా తక్కువ మసాలాస్ వేసి ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఎలా చేయాలో నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కానీ మీరు చూసారంటే నెక్స్ట్ టైం ఎప్పుడు కీమా చేసినా సరే మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు, నాది గ్యారంటీ. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే అందులో ఒక 1/2 కేజీ కీమాని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని కూడా వేసేసుకుందామండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకుందామండి, సరిపోతాయి. దీన్ని మూత పెట్టేసి 5 విజిల్స్ కొట్టించేస్తే ఈ కీమా అనేది మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది. చూసారా, ఇలా ఉడకబెట్టుకొని దాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుందాం. మటన్ కీమాకి వెల్లుల్లిపాయలు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. మేమైతే ఇదే ప్రాసెస్లో చేస్తాం, ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే చిన్న ముక్కల్లా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ హై ఫ్లేమ్లో 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే వాటిల్లో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఉప్పు ఇలా ముందు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేవి మనకి తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం అయితే వేసేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని మరోసారి ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కలిసేలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పేస్ట్లా చేసుకొని వేసేసుకుందాం. టమాటోస్ ఇలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు అందులో ఇందాకని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కీమాని ఆ నీళ్ళతో పాటు వేసేసుకుందామండి. అలా నీళ్ళతో పాటు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి 7 to 8 మినిట్స్ దాన్ని అలా మగ్గనిస్తే చూసారా, చక్కగా మన మటన్ కీమా తయారైపోయిందండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసి దాన్ని గార్నిష్ చేసేసుకుంటే ఒక ఫ్లేవర్ఫుల్ టేస్టీ మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. అలాగే నేను మీకు చెప్పినట్టుగా చాలా తక్కువ మసాలాస్ యూజ్ చేశాం కదండి, అందుకనే దీని ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. చాలామంది మటన్ కీమాలోని అక్కర్లేని స్పైసెస్ అండ్ మసాలాస్ వేస్తారండి. అలా చేయడం కరెక్ట్ కాదు. మన పాతకాలంలో మటన్ కీమా అంటే ఇలాగే చేసేవారు. మీరు కావాలంటే ఒకసారి మీ అమ్మమ్మనో నానమ్మనో అడగండి. నేను మీకు అదే ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా మన ఓల్డ్ స్టైల్లోనే చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అదండి, ఇంత మంచి కీమా చేసుకున్నాక దాన్ని వెంటనే వేడి మీద తినకపోతే ఎలా చెప్పండి? వేడి మీద తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా. మనం ఎంత డబ్బులు ఇస్తే మాత్రం ఏ రెస్టారెంట్లో మనకి ఇంట్లో చేసుకున్న విధానంగా వస్తుందో చెప్పండి. ఇలాంటి కీమా మీరు తప్పకుండా చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి, ఉంటాను మరి. నమస్కారం.